ఉత్తరప్రదేశ్లోని మథురలో ఘోర ప్రమాదం జరిగింది. ఢిల్లీ ఆగ్రా ఎక్స్ప్రెస్ హైవేపై ఈ ఘటన చోటు చేసుకుంది. మొదట ఒక బస్సును మరో బస్సు ఢీకొట్టడంతో మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో 7 బస్సులు 3 కార్లు అగ్నికి ఆహుతయ్యాయి. స్పాట్లోనే 6 మృతి చెందగా మృతులు పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 150 మందికి పైగా క్షతగాత్రుల్ని ఆసుపత్రులకు తరలించారు. ప్రమాద బాధితుల్ని 10 అంబులెన్సుల్లో ఆసుపత్రికి తరలించారు. బస్సులు ఆగ్రా నుంచి నోయిడా వైపు వస్తున్నట్లుగా సమాచారం. ఢిల్లీలో బస్సు ప్రమాదానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, అసలు బస్సు ప్రమాదం ఎలా జరిగింది, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది, సహాయక చర్యలు ఎలా కొనసాగుతున్నాయి? సింధు, దాదాపు మనకు తెల్లవారుజామున 4 గంటల సమయంలో యమునా ఆగ్రా ఏదైతే హైవే ఎక్స్ప్రెస్ రూట్ ఉందో అంటే ఒక్కసారిగా కూడా ఏదో పెద్ద బ్లాస్టింగ్ అయిందన్నటువంటి ఒక సౌండ్ తోటి చుట్టుపక్కల ఉండేటటువంటి గ్రామాల ప్రజలు కూడా రోడ్ల వైపు పరిగెత్తి కొన్ని వచ్చారు. అంటే ఎంత భయంకరమైనటువంటి యాక్సిడెంట్ అన్నది మాత్రం ఈ మధ్య కాలంలో ఇలాంటి యాక్సిడెంట్ జరగలేదంటూ కూడా ఎవరైతే ప్రత్యక్షంగా ఉండేటటువంటి సాక్షులు చెప్తున్నారు. అయితే తెల్లవారుజామున 4 గంటల సమయంలో దాదాపు ప్రస్తుతం మనము యమునా ఎక్స్ప్రెస్ వే ఏదైతే రూట్ ఉందో ఇప్పటి వరకు కూడా ఈ రూట్ అంతా కూడా దాదాపు 2 కిలోమీటర్ల మేర వాహనాలంతా కూడా ఉన్నటువంటిది. కానీ దీనికి ఒక రూట్ చేంజ్ చేయడంతో ఖాళీ చేసినటువంటిది. ప్రస్తుతము మనం కొద్ది దూరంలో ఏదైతే యాక్సిడెంట్ జరిగిందో యాక్సిడెంట్ ప్లేస్ ను కూడా మనము రీచ్ అవుతాము. అయితే తెల్లవారుజామున మొట్టమొదట ఒక బస్సు అంటే ఏదైతే పొగ మంచు కారణంగా ఉన్నటువంటి బస్సు ఒక్కసారిగా కూడా అంటే ఒక బస్సుకి ఇంకొక బస్సు కూడా రెండు కూడా ఒకేసారి టచ్ కావడంతో ఒక్కసారిగా కూడా మంటలు వ్యాపించాయి. అంటే ఇక్కడ దాని వెనకాల ఉండేటటువంటి ఒక్కొక్క బస్సు అంటే దాదాపు 7 బస్సులు అనేసి మొట్టమొదట 5 బస్సులు అని చెప్పారు. 7 బస్సులు తర్వాత దానికి అంటే చుట్టుపక్కల ఉండేటటువంటి ఏదైతే 3 కార్లు ఒకేసారి మంటల్లో ఆహుతి అయినటువంటిది. ఒక్కసారిగా కూడా అందులో ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది నిద్ర మబ్బులో ఉన్నారు. చాలా మంది ఆ శబ్దంతో ఉలిక్కిపడి లేచి అంటే వాళ్ళ ప్రాణాలను కాపాడుకోవడం కొరకు బస్సుల నుంచి దూకినటువంటిది కూడా అక్కడ ఎవరైతే సాక్షులు అనుకోవచ్చు దాంట్లో ప్రయాణించినటువంటి బయటపడినటువంటి వాళ్ళని అందరినీ కూడా హుటాహుటిన అక్కడ ఉండేటటువంటి ప్రజలందరూ కూడా సమాచారం ఇవ్వడంతో దాదాపు 15 అంబులెన్సులు ఆ ప్లేస్ కి రీచ్ కావడము, దాదాపు 1 గంట లోపలనే వారిని వెంటనే హుటాహుటిగా మథురా జిల్లా ఏదైతే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే ఈ ఘటనలో దాదాపు ఇప్పటి వరకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారంగా దాదాపు 66 మందికి పైగా కూడా ఎవరైతే కొంత అంటే అంత క్రిటికల్ గా లేదు, కొంత వాళ్ళకి ఏదైతే ఘటనలో గాయపడినటువంటి వాళ్ళని వేరే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి కూడా మరి ఢిల్లీ హాస్పిటల్కి కూడా కొంత ఢిల్లీలో ఉన్నటువంటి RML హాస్పిటల్కి కూడా తరలిస్తున్నారు అన్నటువంటిది ఏదైతే సమాచారం. కానీ ఘటనలో దాదాపు 9 మందికి పైగా కూడా ఆ మంటల్లో అంటే బయటికి రాలేక మంటల్లోనే ఆ స్పాట్లోనే డెడ్ అయినట్లు కూడా ప్రత్యక్షంగా చెప్తున్నటువంటి సాక్షులు చెప్తున్నటువంటి అంశము. కానీ ఇప్పుడు ఏదైతే బస్సుల్లో మాడి మస్సైనటువంటి శరీర భాగాలను తీసేటటువంటి ఈ క్రమములో అంటే పోలీస్ యంత్రాంగం, NDRF బృందాలు, SDRF బృందాలు ఉదయం నుంచి కూడా సహాయక చర్యలు చేపడుతున్నారు. కానీ వారిని ఆ ప్రదేశాలకు కూడా ఎవరిని కూడా దరిదాపుల్లో కూడా వెళ్ళనివ్వట్లేదు. కానీ ఎందుకంటే అక్కడ చాలా భయంకరమైనటువంటి మృతదేహ శరీర
శరీర భాగాలతో ఉన్నటువంటిది అనుకోవచ్చు. బస్సుల ఒకేసారి 7 బస్సులు అంటే దాంట్లో దాదాపు మనకు ఆగ్రా నుంచి ఢిల్లీ వైపు వస్తున్నటువంటి ప్రయాణికులు అంటే దర్శనం చేసుకునే మధురా దర్శనం చేసుకోవడానికి కూడా కొంతమంది వస్తున్నటువంటిది ఇక్కడ చెప్తున్నటువంటి ప్రయాణికులు. అయితే చాలా మటుకు కూడా ఢిల్లీ వైపు వెళ్లే విధంగా కూడా దాంట్లో ప్రయాణం చేస్తున్నారు, ట్రావెల్స్ అని చెప్తున్నారు. కానీ ఏ ట్రావెల్స్ దేని వల్ల అయ్యింది అనేది మాత్రము ఒక చిన్న క్లూ కూడా లేదు. అంటే అంత మాడి మస్ అయినటువంటి ఏదైతే బస్సులు అంత భయంకరంగా ఉన్నటువంటిది సిచ్యువేషన్ ఇక్కడ ఉంది. అయితే ముఖ్యంగా దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని కూడా రాబడుతున్నారు. ఎందుకంటే ఒకేసారి ఇంత అంటే అగ్నికి ఆహుతైనటువంటి బస్సులు ఒకేసారి జరిగాయంటే ఆ బస్సుల్లో ఏదైనా అంటే పెట్టడానికి అంటే ఉపయోగించినటువంటిది గ్యాస్ సిలిండర్స్ అనుకోవచ్చు, ట్రావెల్ చేసేటప్పుడు కూడా ఉంటుంది. తర్వాత ఇంకా ఏదైనా దాంట్లో బాష్పవాయువుకు సంబంధించినటువంటిది ఏదైనా వస్తువులను కూడా పెట్టుకొని ట్రావెల్ చేస్తున్నారా, ఎందుకు ఇంతగానము ఇందులో మంటలు ఒకేసారిగా ఆహుతైనటువంటిది కూడా దీనికి సంబంధించినటువంటిది క్లూల అంటే రెస్క్యూ టీము తర్వాత ఇక్కడ వచ్చినటువంటి ఏదైతే ఇంటెలిజెన్స్ కి సంబంధించినటువంటి ఆఫీసర్స్ కూడా మొత్తం దీని మీద పూర్తిగా కూడా సమాచారాన్ని రాబడుతున్నారు. కానీ ఒకేసారి ఇంత భారీ శబ్దంతో వచ్చింది అని అంటే ఒకేసారి బస్సులంతా కూడా ఇక్కడ అగ్నికి ఆహుతి అయ్యాయి అని అంటే ఒకేసారి 7 బస్సులు ఇక్కడ కొంత అనుమానాలు కూడా రేకెత్తిస్తున్నాయి. కానీ దీని వెనకాల ఎలాంటి అంటే దీని వెనకాల ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి కారణం ఏంటనేది మాత్రం ఇప్పుడు కనుక్కునే ప్రయత్నం ఉన్నారు. ఇక్కడ బాధితులు ఎవరైతే ఈ ఘటనలో మరణించినటువంటి వారి యొక్క సమాచారం కూడా ఇంకా ఇప్పటి వరకు కూడా తెలియలేదు. ఎందుకంటే అసలు ఒక చిన్న క్లూ అనేది కూడా దొరకటం లేదు. కానీ ఎవరైతే వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు అనుకోవచ్చు కొంతమంది హాస్పిటల్లో కూడా అడ్మిట్ అయ్యారు. వాళ్ళు మాట్లాడలేనటువంటి స్థితిలో కూడా వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతము వాళ్ళ నుంచి కొంత తేరుకునే తర్వాత పూర్తి సమాచారం కూడా రావాల్సి ఉంది. కానీ ప్రస్తుతం మాత్రము యమునా ఎక్స్ప్రెస్ వే మాత్రము ఉదయమే ఒక బ్లాక్ అంటే బస్సులు ఢీకొన్న ఘటనతో ఒకవైపు తర్వాత పొగమంచు అసలు ఎదురుగా ఏ వాహనాలు వస్తున్నాయి అన్నటువంటిది కూడా కనపడనటువంటి స్థితిలో యమునా ఎక్స్ప్రెస్ వే తర్వాత ఢిల్లీ అంతా కూడా ఉంటుంది. ఇలాంటి సమయంలోనే ఈ ప్రమాదం చోటు చేసుకున్నది తెల్లవారుజామున 4 గంటల సమయంలో. సింధు. రైట్, థ్యాంక్ యూ కళ.